కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. కల్తీ మద్యం బెల్ట్ షాపులను నిర్మూలించాలని కాకినాడ రూరల్ ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందించారు. కల్తీ మద్యంపై సిట్ విచారణ సీబీఎన్ విచారణలా సాగుతుందని విమర్శించారు. గత ఎన్నికల్లో నాణ్యమైన మద్యం ఇస్తారని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు పట్టింది. ఈ నేపథ్యంలోనే కాకినాడ రూరల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేసింది. ఈ ఆందోళనలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుతో పాటుగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు మహిళలు కూడా పాల్గొని ఆందోళన చేసి కల్తీ మద్యంతో పాటుగా బెల్ట్ షాపులు నిర్మూలించాలని చెప్పి ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ప్రస్తుతం అంతా కన్నబాబు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో కల్తీ మద్యమే కాదు బెల్ట్ షాపులు కూడా వీధి కూడా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఏ విధంగా మీరు ఉద్యమ బాట చేపట్టారు? మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ ఈ రాష్ట్రంలో పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పటి వరకు విచ్చలవిడితనంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు, వీధికి బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు, పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేశారు, 24 గంటలు అమ్ముతున్నారనే ఆందోళనే ప్రజల్లో ఉంటే ఇప్పుడు కొత్తగా దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు నకిలీ మద్యాన్ని తయారు చేసే కుటీర పరిశ్రమలు పెట్టి ఎక్కడికక్కడ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ 15 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు దిగమింగి చాలామంది ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దుర్మార్గంగా ఏ రాష్ట్రంలో జరగదు. నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు వాళ్ళే పెట్టేశారు. ఆ స్పిరిట్ గిరిటు దగ్గర మొదలుపెట్టి ఆ లేబుల్స్ దాకా వాళ్ళే తయారు చేస్తున్నారు. తయారు చేసి వీటన్నిటిని కూడా విచ్చలవిడిగా అమ్ముతూ విచ్చలవిడిగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సంపాదించారు. మేము అడుగుతున్నాం, 15 నెలల నుంచి వ్యవస్థ నడుస్తుంటే మీ పార్టీలో పెద్దలకి తెలియదా? తెలియకపోతే మీ చేతకాంతనం, తెలిసి వదిలేస్తే మీ పార్ట్నర్షిప్, రెండిట్లో ఏదో చెప్పమని అడుగుతున్నాం. మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, మీ అధికారులతో కమిటీలు వేయడం కాదు. మీకు దమ్ముంటే సిబిఎన్ ఎంక్వైరీ కాదు సిబిఐ ఎంక్వైరీ కావాలని మేము కోరుతున్నాం. మీరు సిబిఐ ఎంక్వైరీ వేసి నిష్పక్షపాతంగా చేస్తే మూలాలు ఎక్కడున్నాయి, ఆ పై స్థాయి వరకు ఎవడెవడికి ఎక్కడి వరకు నిధులు అందుతున్నాయి, ఎవడెవడు ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు, ఈ స్మగ్లింగ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో బయటపడుతుంది. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే సిబిఐకి ఇవ్వండి. మనం చూస్తున్నాం, కల్తీ మద్యం మీద వార్తలు రాసినందుకు ప్రజల పక్షాన్ని నిలబడి గొంతుకు నొక్కే ప్రయత్నం చేస్తుంది కుటుంబ ప్రభుత్వం. సాక్షి మీద అక్రమ కేసులు కూడా బనాయించిన పరిస్థితి ఉంది, తనిఖీలు కూడా చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంటే చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారంటే ఆయన కుమారుడు, ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు, ఆయన మద్దతుదారులు, వాళ్ళ అనుయాయులు, ఇంకా చెప్పాలంటే ఆయన చుట్టూ ఒక వర్గం ఉంటుంది, వాళ్ళు మాత్రమే బతకాలి, మిగతా వాళ్ళంతా ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోవాలనుకుంటున్నాడు ఆయనకి ఏదో వండుకున్నామకి ఒక్కోరే, దండుకున్నామకి 10 కూరలని ఒక సామెత ఉంది. అలాగా ఈయనకి ఉన్నంత మీడియా బలం ఈ ప్రపంచంలో ఎవ్వడికే లేదు. వాస్తవాలు చూపిస్తున్న సాక్షి గొంతు నొక్కేస్తే మొత్తం అంతా చల్లబడిపోద్ది అంటున్నారు. ఇవాళ ఇది సోషల్ మీడియా యుగం. చంద్రబాబు అసలు ఎప్పుడైనా ఎడిటర్ల మీద కేసులు పెట్టే ఆనవాయితీ కానీ ఆ పరిస్థితులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నాయా? అలాగైతే మీ సొంత పత్రికలు, మీ కొమ్ము కాసే పత్రికల మీద ఈ పాటికి లక్షలాది కేసులు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పచ్చి అబద్ధాలు రాస్తున్న పత్రికలు, పచ్చి అబద్ధాలు చూపిస్తున్న ఛానల్స్ వాళ్ళ జోలికి వెళ్ళరు, ఎందుకంటే అవి మీ తాబేదారులాగా పనిచేస్తున్నారు కాబట్టి. ఇవాళ సాక్షి ఆఫీస్కి వెళ్ళి నోటీసులు ఇవ్వడం, సాక్షి ఆఫీసులో మీరు ఎడిటర్ల దగ్గర నుంచి రిపోర్టర్ల దాకా అందరినీ కూడా బాధ్యులను చేసి వాళ్ళ మీద కేసులు కట్టాలనుకుంటే ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు. ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేస్తున్నట్లు లెక్క. సాక్షి మీడియా పోరాటం చేస్తుందో దాన్ని నొక్కే ప్రయత్నం చేయడం అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పరచడమే. ఇలాంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదని చెప్పి చంద్రబాబు నాయుడుకు కన్నబాబు స్పష్టం చేసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పిస్తున్నారు. నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళనలో
పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో నారా నకిలీ మద్యం బ్రాండ్ తయారీ సృష్టికర్తలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మహిళలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు. జోరు వానను సైతం లెక్క చేయకుండా కృష్ణా జిల్లా పెనమలూరులో వైఎస్ఆర్సీపీ నేతలు నకిలీ మద్యంపై పోరుబాట పట్టారు. ఏపీ వ్యాప్తంగా కుటీర పరిశ్రమల నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ప్రభుత్వమే నడుపుతోందని విమర్శించారు. నకిలీ మద్యం బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. నకిలీ మద్యాన్ని నిరసిస్తూ ఏలూరు జిల్లా పోలవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కల్తీ మద్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. రాజంపేట ఎక్సైజ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సీఐకు వినతిపత్రం అందజేశారు. నకిలీ మద్యం కారణంగా ఎంతో మంది తాళిబొట్లు తెగిపోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. ఈ కల్తీ లిక్కర్ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం నకిలీ మద్యం నకిలీ మద్యం లోపల ఉన్న వాళ్ళంతా అవతల ఏం చెప్తారో మీరేం చెప్తారో అర్థాల ఓకేనా. ప్లీజ్ రిక్వెస్ట్ పడుకుంటున్నారు బాబు.